హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ బోనాలు నేత్రపర్వంగా సాగాయి. ఈ నేపథ్యంలో ఎల్లమ్మ అమ్మవారికి డాక్టర్ కోట నీలిమ బోనాన్ని సమర్పించారు. గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారికి బోనం సమర్పించారన్నారు. ఈసారి కూడా సమర్పించామని, లష్కర్ బోనాల సమయంలో భవిష్యవాణిలో అమ్మవారు కోరిన విధంగా మహిళలు శాఖ సమర్పించాలని కోరుతున్నామని ఆయన అన్నారు. బోనాలు తీసుకుని వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. बोलो रेणुका एल्लम्मा को, बोलो बलकंपेट एल्लम्मा तल्ली की। బల్కంపేట్ టెంపుల్ ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకుని బోనాలు అర్పించి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మేము ఎప్పుడు ఒకటే కోరుకునేది, అందరూ ప్రజలు చాలా సుఖంగా, సంతోషంగా, సేఫ్ గా ఉండాలి అని. ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ గానీ, ఏ రకమైన కష్టాలు కానీ లేకుండా ఎప్పుడు నవ్వుతూ, కడుపు నిండా ఫుడ్, కంటి నిండా నిద్ర ఉండేటట్టు ప్రతి వారికి ఉండాలి అని అమ్మవారితో అడిగాను. మీ అందరికి కూడా బోనాలు శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ ఈ బోనాల ఉత్సవం మొత్తం చాలా సక్సెస్ఫుల్ చేసిన 18-20 కంటే ఎక్కువ డిపార్ట్మెంట్స్ అందరికి పేరు పేరున నా ధన్యవాదములు. మేము ఎంత చేసినా సరే వాళ్ళ కోఆర్డినేషన్ లేకపోతే ఈ ఫెస్టివల్ సాధ్యమయ్యేది కాదు. కానీ చాలా బాగా అయినందుకు అందరికి ధన్యవాదములు. అలాగే మా అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు మొత్తం తెలంగాణ ప్రాంతం, అలాగే హైదరాబాద్ నుంచి ఇక్కడ ఎంతో మంది, ఎంతో పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీనందరికీ మా రేవంత్ అన్నకి ధన్యవాదములు. ఫ్రీ బస్ ఇచ్చినందుకు మహిళలకు, వాళ్ళందరూ ఇక్కడ రాగలిగారు. అందుకనే మళ్ళీ అందరికి ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. లేదు, అందుకనే ఇందాక అది చూసే సాధారణ క్యూ లైన్ లో నేను కూడా నుంచున్నాను. ఇప్పుడే 2 గంటలు నుంచి బయటకు వచ్చాను. దీనికి మూల కారణం ఏంటంటే, కొంతమంది టెంపుల్లో, ఆలయంలో ఉన్న సిబ్బంది కానీ, మిగతా వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ, విఐపీస్ ని కానీ దర్శనం కోసం అని విడిగా తీసుకెళ్ళడం మూలంగా లైన్ స్లో అయింది అని విన్నాను. దానికి నాకు సాక్ష్యాలు లేవు, కానీ ఇది వినడం జరిగింది.